ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. లక్ష్మీ అనుగ్రహం కలగాలని చాలా మంది వెంపర్లాడిపోతూ ఉంటారు. లక్ష్మీ ప్రాప్తి కోసం పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, స్తోత్ర పారాయణలు చేస్తూ ఉంటారు. సాధారణంగా మహావిష్ణు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా శ్రీమన్నారాయణ మాకు లక్ష్మీ అనుగ్రహం కలిగేటట్లు చూడు, మాకు అష్టైశ్వర్యాలని ప్రసాదించు అని అడిగేటువంటి వాళ్లే సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటారు. స్వామి మాకు మోక్షాన్ని ప్రసాదించు అనేటువంటి వాళ్ళు కొంతమందో ఉంటారండి. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటే ప్రపంచంలో అన్ని సుఖభోగాలను అనుభవించవచ్చు. ధనం మూలం ఇదం జగత్. కాబట్టే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలంటే, లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే తప్పకుండా మనం కొన్ని పనులను చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి పనులను గనక చేసినట్లయితే లక్ష్మీదేవిని పూజించకపోయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని శాస్త్రాల్లో మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలగాలంటే ఇంట్లో పగిలిపోయినటువంటి చిత్రపటాలను పొరపాటున కూడా ఉంచుకోకూడదు. దేవతల ఫోటోలు కావచ్చు, పితృదేవతల ఫోటోలు కావచ్చు, ఏ ఫోటోలైనా సరే అద్దం పగిలిపోయినా, ఫ్రేమ్ పగిలిపోయినా ఆ పగిలిపోయినటువంటి ఫోటోల్ని అలాగే ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని తక్షణమే తీసి బయట పడేయాలి. అదేవిధంగా పగిలిపోయినటువంటి విగ్రహాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. దేవుడి విగ్రహాలు కావచ్చు, షోకేస్లో ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు, విరిగిపోయినవి పగిలిపోయినటువంటి విగ్రహాలను, బొమ్మలను ఇంట్లో ఉంచుకోకూడదు. ఒక సంచిలో వేసుకొని వెళ్లి ఎక్కడైనా దూరంగా పారేసేయాలి. అదేవిధంగా పగిలిపోయినటువంటి అద్దంలో ముఖం చూసుకోకూడదు. చాలా మంది ఈ బాత్రూంలో పగిలిపోయినటువంటి అద్దాన్ని ఉంచుకుంటారు. పళ్ళు తోమేటప్పుడు, ముఖం కడిగేటప్పుడు ఆ పగిలిపోయినటువంటి అద్దంలోనే ముఖం చూసుకుంటూ ఉంటారండి. కొంతమంది పిసినారులు, ఏమండి అద్దం ఎంత అవుతుందండి, ఒక 100 రూపాయలు లేదా ఒక 200 పెడితే మంచి అద్దం దొరుకుతుంది. కానీ కొంతమంది పగిలిపోయినటువంటి అద్దంలోనే ముఖం చూసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. పగిలిపోయినటువంటి అద్దములు కావచ్చు, గడియారాలు కావచ్చు ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని ఎక్కడైనా దూరంగా పడేసేయండి. ముఖ్యంగా పాత చీపుర్లు, పాత చేటలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇల్లు చెత్త ఉడ్చేటువంటి పొరక కొన్ని రోజులకు పాతగా అయిపోతుంది, చాట కూడా విరిగిపోతుంది. కొంతమంది ఆ చేటా చీపుర్ని పారవేయడానికి ఇష్టం లేక కాంపౌండ్ లో ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లోనే ఒక మూలలో పెట్టేస్తారు. అలా పెట్టకండి.